హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం షుగర్ ఎటువంటిది వాడకుండా హెల్తీ వేలో లడ్డు తయారు చేసుకుందామా. అదేనండి డ్రై ఫ్రూట్ లడ్డు. ముందుగా మీ ఇంట్లో ఏ ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో తీసి ఇలా పక్కన పెట్టేసుకోండి. మా ఇంట్లో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. బాదం, కాజు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యిలో వేయించుకోండి. అది మిస్ అయిపోయింది నాకు. వీడియో నేను తీసాను అనుకున్నాను కానీ తీయలేదు. ఏం లేదు, ఇందాక చూపించాను కదా, అవన్నీ నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. ముందుగా బాదం, కాజు రెండు సన్నని మంట మీద వేయించుకొని మిగతా తర్వాత పొద్దుతిరుగుడు విత్తనాలు, ఇంకా అవిసె గింజలు, మీ ఇంట్లో పంప్కిన్ సీడ్స్ ఉంటే అవి కూడా, అంజీర్ కూడా ఉంటే చిన్న చిన్న ముక్కలు చేసుకొని అంజీర్ కూడా వేయించుకొని ఇవన్నీ స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత ఖర్జూరం విత్తనాలు తీసి మిక్సీ చేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసి ఇలా మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇదంతా స్టవ్ సిమ్లో పెట్టే చేయాలి. ఎందుకంటే ఇలా మనం స్టవ్ హైలో పెట్టడం ద్వారా ఖర్జూరం బాణలికి అంటుకుపోతుంది. ముందు వేయించుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా స్టవ్ సిమ్లోనే పెట్టండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ తొందరగా మాడిపోతాయి. లోపల వరకు మంచిగా వేగాలంటే స్టవ్ సిమ్లోనే పెట్టి చేసుకోండి. ఇంకొకటి బెస్ట్ టిప్ చెప్పనా, ఈ డ్రై ఫ్రూట్ లడ్డుకి ప్యాన్ మందంగా ఉండేది తీసుకోండి. ఏదైనా మందపాటి ప్యాన్ తీసుకోవడం ద్వారా డ్రై ఫ్రూట్స్ మంచిగా రోస్ట్ అవుతాయి. డ్రై ఫ్రూట్ రోస్ట్ చేయడంలోనే ఈ లడ్డు టేస్టీగా వస్తుంది. ఈ ఖర్జూరం వేయించుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది. ఖర్జూరం ఇలా ఇప్పుడు గరిట కతుక్కుంటుంది కదా, వేగిన తర్వాత గరిట కతుక్కోదు, మంచిగా వస్తుంది. ఈ ఖర్జూరం వేయించుకునే ప్రాసెస్లోనే లడ్డు మనకి టేస్టీగా వస్తుంది. ఇలా మంచిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని గరిటెక అతుక్కోకుండా ఉండే వరకు ఖర్జూరాన్ని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా ఇందులో వేసి వేయించుకోవాలి. ఖర్జూరం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసినప్పుడు స్టవ్ ఆన్లో ఉంచకండి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మాడిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇష్టం ఉంటే ఇలాచి వేసుకోండి, లేకపోతే జాజికాయ పౌడర్ వేసిన ఈ డ్రై ఫ్రూట్ లడ్డులోకి మంచి ఎన్హాన్స్ టేస్ట్ వస్తుంది. లేకుంటే స్కిప్ చేయండి. ఇష్టం ఉంటే ఇలాచి వేయండి, లేకపోతే అది కూడా అవసరం లేదు. నేనైతే 2 ఇలాచి వేసాను. ఇలా వేసి ఇంకా ముందుగా రోస్ట్ చేసుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకొని దీంట్లో వేసి మంచిగా వేయించుకోవడమే. డ్రై ఫ్రూట్ లడ్డు గురించి ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలకు డైలీ 4 బాదాం పెట్టాలని చెప్తారు కదా, అలా పెడితే వాళ్ళు తినరు. ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టడం ద్వారా పోషకాలు వాళ్ళు తినేస్తారు. హ్యాపీ, మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. స్నాక్స్ బాక్స్కి కూడా చాలా మంచి హెల్తీ రెసిపీ ఇది. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, అలాగే క్వాలిటీగా కూడా ఉంటుంది. ఏమంటారు, బయట నుంచి తెచ్చుకున్నదైతే వాళ్ళు హెల్తీ వేలో ప్రిపేర్ చేశారా లేదా మళ్ళీ ఇదొక డౌటు. ఇలా అయితే మనమే నెయ్యి తెచ్చుకొని చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. చీఫ్ అండ్ బెస్ట్లో మంచి సొల్యూషన్. ఇలా చేయడం ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదు. ఈ ప్రాసెస్ మొత్తం నాకు ఒక 1 అవర్ పట్టింది అంతే. ఇంకా ఏంటంటే క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగానే వచ్చింది. ఈ డ్రై ఫ్రూట్స్కి మనం కొన్న ఖరీదుకి బయట పెడితే డ్రై ఫ్రూట్ లడ్డు చాలా ఖరీదు ఎక్కువ ఉంటుంది. ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కొనుకొచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ద్వారా క్వాలిటీ కూడా నాకు ఎక్కువగానే వచ్చినట్టు అనిపించింది. దాదాపు 1/2 కేజీ కన్నా ఎక్కువే అయింది లడ్డు. ఇలా చేసుకోవడం ద్వారా మనము హ్యాపీ, పిల్లలు హ్యాపీ. చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అందరికీ హెల్దీ అనే రెసిపీ ఏదైనా ఉందంటే డ్రై ఫ్రూట్ లడ్డూనే. దీంట్లో మనం పైనుంచి షుగర్స్ కూడా ఏం వాడడం లేదు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మంచి వేడి మీద ఉంది, ఇప్పుడైతే టచ్ చేయొద్దండి. చల్లగా అయిపోయిన తర్వాత లడ్డు, ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ హెల్తీవే కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. ఖర్జూరం అనీమియాతో బాధపడే వాళ్లకు డైలీ ఖర్జూరం తీసుకున్న ద్వారా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది.
దీంట్లో పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా వేసాం కాబట్టి నాన్ వెజ్ తినని వాళ్ళకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా తక్కువగా దొరుకుతాయి కదా. ఇలా పొద్దుతిరుగుడు విత్తనాలు ఇంకా పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ తినడం వేస్తాం కాబట్టి డ్రై ఫ్రూట్ లడ్డూలో మంచిగా ఉంటుంది. ఇంకా ఎవరికైనా హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకు, మంచి స్కిన్ కావాలి అనుకున్న వాళ్ళకు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు డైలీ తీసుకోవడం ద్వారా ఈజ్ ద బెస్ట్ వే. చెప్పాలంటే హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. నేను స్వయంగా చూశాను కదా. ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసుకొని తినడం ద్వారా మనకి హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. ఇప్పటి కాలంకి తగ్గట్టు, కాలుష్యానికి తగ్గట్టు హెయిర్ ఎవరికి ఉండడం లేదు కదా. ఇలా హెల్తీగా చేసుకొని తినడం ద్వారా ఉన్న హెయిర్ అయినా కాపాడుకోగలం అని నా ఫీలింగు. ఎందుకంటే ఇప్పటి వాటర్ అలా ఉన్నాయి, కాలుష్యం కూడా చాలా ఎక్కువగా ఉంది కదా. ఇంకా ఏంటంటే స్కిన్ కూడా మంచి టెక్స్చర్ ఉండాలి అంటే ఇప్పటికిప్పుడు తెల్లగా మెరిచిపోవాలని కాదు, ఉన్న స్కిన్ అయినా బాగా మంచి హెల్తీగా ఉండాలి అంటే ఇలాంటి హెల్తీ రెసిపీస్ తినాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కాలుష్యమైన తిండే కదా. అన్ని మందులు వేస్తే తప్ప పండడం లేదు. మందులు వేసి పండిస్తున్నారు, మందులు వేసి పక్వానికి రప్పిస్తున్నారు, మందులు వేసే అమ్ముతున్నారు కూడా చెప్పాలంటే. ఎందుకంటే అవి మనకి అట్రాక్షన్గా కనిపించడం కోసం మందులు వేసి అమ్ముతున్నారు. ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఇంకా అవి ఎలాగో మందులతో పండి వచ్చినవే కదా. ఇలాంటి హెల్తీ అయినా మనం ఇంట్లో ఉండి ప్రిపేర్ చేసుకుంటే కనీసం హాఫ్లో హాఫ్ అయినా మనకి లాభం ఉంటుందని నా ఫీలింగ్. మీరేమంటారు? ఇంకేంటి విశేషాలు? నా వీడియోస్ చూస్తున్నారా? నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి? ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు లక్ష్మీ నాగేంద్ర లైఫ్ స్టైల్. ఇంకేంటి విశేషాలు? డ్రై ఫ్రూట్ లడ్డు ఈసారి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. దీంట్లో నెయ్యి కూడా ఎక్కువగా పట్టదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు లక్ష్మీ నాగేంద్ర లైఫ్ స్టైల్. ఓకే, బాయ్.